మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా సంబరాల ఏటిగట్టు. ఇక రోహిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడికల్ మూవీగా అయితే వస్తుంది. ఇక సినిమా టైటిల్ గ్లిమ్స్ తోనే ఒక హైప్ తెచ్చిన తేజ్ సినిమాతో భారీ ప్లానింగ్ తోనే వస్తున్నాడని అనిపిస్తుంది. ఇక తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమాలో యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్ కి స్పెషల్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో మాస్ సంబరాలు ఫ్యాన్స్ కి పండగ చేసుకునేలా ఉంటాయట. ఈ సినిమా కథనం యాక్షన్ సీన్స్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయని అంటున్నారు. తేజ్ సినిమాల్లో ఇప్పటి వరకు రాని విధంగా సంబరాల ఏటిగట్టు మాస్ మేనియా ఉంటుందని అర్థమైపోతుంది. ఇక సంబరాల ఏటిగట్టు సినిమాలో తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాలో ఆమె పాత్ర కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుందని టాక్. మరి ఈ సినిమాకు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి అయితే నిర్మిస్తున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ కి ఇష్టమైన యువ హీరో సాయి తేజ్, అందుకే అతని సినిమాలను వారు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. అయితే మధ్యలో కాస్త గ్యాప్ వచ్చినా కానీ మళ్ళీ తిరిగి హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు సాయి తేజ్. బ్రో తర్వాత తేజ్ చేస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమా మెగా హీరో నుంచి రాబోతున్న మాస్ ఎంటర్టైనర్ గా వస్తుంది. మరి ఈ సినిమా తేజ్ కోరిక తీరుస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక సాయి తేజ్లోని మాస్ మేనియాని నూతన దర్శకుడు రోహిత్ పర్ఫెక్ట్ గా పట్టేశాడని అంటున్నారు. ఇక సినిమా రషెస్ చూసి తేజ్ అండ్ మిగతా టీం కూడా సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నారట. మరి ఈ మూవీతో తేజ్ కంబ్యాక్ ఇస్తాడా లేదా అన్నది చూడాలి. ఇక మెగా మ్యాన్ మామల ఎనర్జీని మ్యాచ్ చేస్తూ తేజ్ తెరంగేట్రం చేసిన అతి తక్కువ టైంలోనే మెగా ఫ్యాన్స్ కి దగ్గర కాగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాలని చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అన్నది చూడాలి. ఇక మెగా హీరోల్లో తిరిగి ఫామ్ లోకి రావాల్సిన హీరోల లిస్టు చాలా పెద్దగానే ఉంది. అయితే తేజ్ సంబరాల ఏటిగట్టుతో మాత్రం తప్పకుండా ఒక రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు.